శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ జూలై నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి ఉదయం 8:54 వరకు, తదుపరి ద్వాదశి. భరణీ నక్షత్రం ఉదయం 6:18 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం తెల్లవారుజామున 5:20 వరకు, తదుపరి రోహిణీ నక్షత్రం. ధృతియోగం మధ్యాహ్నం 12:39 వరకు, తదుపరి శూలయోగం. బాలవకరణం ఉదయం 8:54 వరకు, తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం సాయంత్రం 5:49 నుండి 7:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:16 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:08 నుండి 11:53 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3:01 నుండి 4:33 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం విష్ణుపర్వమైనటువంటి ఏకాదశి తిథి. ఈనాడు సర్వ ఏకాదశి అని కూడా అంటారు. అంటే ఈ త్రిమతాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ ఆమోదయోగ్యమైనటువంటి తిథి ఏకాదశి. అలాగే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరున్నది. అటువంటి వాటిల్లో ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అని కొన్ని గ్రంథాల్లో, యోగిని ఏకాదశి అనేటటువంటి పేరుతో కొన్ని గ్రంథాల్లో చెప్పబడ్డది. అపర ఏకాదశి అంటే పరమాత్మ యొక్క దివ్య కృపను ఈ తిథి, ఈ అపర ఏకాదశి ప్రసాదించినట్టుగా ఇంకొక ఏకాదశి ప్రసాదించలేదు కనుక దీన్ని అపర ఏకాదశి అని ప్రత్యేకంగా చెప్పారు. అసలు ఏకాదశి తిథి అంటేనే చాలా విశేషమైనది. ఈ ఏకాదశిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ఇంద్రియాలను నియంత్రించడం, ఆ ఇంద్రియ వ్యాపారాన్ని నియంత్రించడమే ఏకాదశి వ్రతంలో ఉన్నటువంటి అసలు విశేషం. ఈ 11 అనేటటువంటి సంఖ్యకు, ఏకాదశి తిథికి 11 అనేటటువంటి సంఖ్యను సూచిస్తుంది ఏకాదశి. ఏమిటి దీంట్లో ఉన్న అంతరార్థం అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ 10ని కూడా నియంత్రించేటటువంటి మనస్సు, మొత్తం కలిపి 11. ఈ 11 ఇంద్రియాలను వశం చేసుకోవటం, వీటిని జయించడం ఏదైతే ఉన్నదో అదే ఈ ఏకాదశి వ్రతం అని చెప్పబడుతుంది. పెద్దలు ఒక మాట అంటారు, బాహ్య శత్రువులను ఎంతమంది అయినా జయించవచ్చు, కానీ ఇంద్రియాలను జయించినటువంటి వాడే నిజమైనటువంటి వీరుడు అని ఒక మాట అంటారు. ఆ ఇంద్రియాలను జయించాలి అంటే కేవలం ఈ శరీరంలోకి వచ్చినటువంటి ఈ జీవుడితో సాధ్యమయ్యేటటువంటి పని కాదు. దానికి దేవుడి యొక్క కృప కూడా ఉండాలి, దైవానుగ్రహం కూడా ఉండాలి. అటువంటి దైవానుగ్రహం పరిపూర్ణంగా రావాలి అంటే ఆ ఇంద్రియ లౌల్య పరిత్యాగం చేయడమే నిజమైనటువంటి పద్ధతి అనేటటువంటి ఆ విషయాన్ని సూచిస్తూ ఏకాదశి వ్రతాన్ని విశేషమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్రతంగా మనకి ఉపాసనలో చెప్పబడుతుంది. ఈనాడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి యొక్క దర్శనం, విష్ణు స్తోత్ర పారాయణ ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలవంతం. అన్నిటితో పాటు జన్మరాహిత్యానికి ఒక ప్రధానమైనటువంటి మార్గం ఏకాదశి వ్రతం అని చెప్పబడుతుంది. ఒక్కొక్క మాసంలో విష్ణుమూర్తి ఒక్కొక్క పేరుతో ఆయన ఆరాధింపబడతాడు. ఈ మాసంలో త్రివిక్రముడు అనేటటువంటి పేరుతో ఆయన ఆరాధింపబడతాడు కనుక అటువంటి త్రివిక్రముడు యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించి సమస్త కామ్య సిద్ధి కలగాలి అని భావిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఈరోజు ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల శుభం కలగబోతుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఏ రాశివారు అనుకూలమైనటువంటి ఫలితాలని పొందబోతారో, దాంతోపాటు ఏ సంఖ్య ఏ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే అవకాశాన్ని ఇస్తుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ఏకాదశి ఉదయం 8:54 వరకు, తదుపరి ద్వాదశి. మంగళవారం నక్షత్రం భరణి ఉదయం 6:18 వరకు, తదుపరి కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్రకుజులు, వృషభంలో గురువు,
మిథునంలో రవి శుక్రుడు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, రాహు మీనంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాద వివాదాల జోలికి పోవడం ఏమాత్రం మంచిది కాదు. ఆలోచించి మాత్రమే ఏ పనైనా చేయడం చాలా చాలా మంచిది. ఒక క్షణం ఆలస్యమైనప్పటికీ కూడా, ఇతరులు ఆ నిదానాన్ని తట్టుకోలేకపోయినప్పటికీ కూడా ఆలోచన చేసి మాత్రమే పని చేయడం అత్యవసరం. ఆరోగ్యం విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం మంచిది. పదవి నుండి విశ్రాంతిని పొందినటువంటి వారు కూడా కొత్తదైనటువంటి వృత్తిని చేపట్టాలి అనుకుంటే ఇది అనుకూలమైనటువంటి రోజు, అనుకూలమైన కాలము కూడా. స్థానచలనాన్ని చేసి అక్కడ వ్యాపారాన్ని ప్రారంభించదలిచినప్పటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. పూర్వం చేస్తూ ఉండేటటువంటి వృత్తిని, పూర్వం చేస్తూ ఉండే వ్యాపారాన్ని కొనసాగించినా ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉండదు. యోగిని ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు గణపతిని ఆరాధించినట్లయితే విఘ్నాలు తొలగిపోతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి మాత్రమే చేస్తారు. ఏ విధంగానూ తొందరపాటుతనాన్ని చూపించరు. వృత్తి మధ్యమంగా ఉంటుంది. ఆ మధ్యమంగా ఉండి అనుకూలతతో మరింతగా పెరక్కపోవడానికి కారణం ఏమిటో దాని గురించిన మంచి విశ్లేషణని చేసుకుంటారు. అనుభవజ్ఞులు, పండితులు ఆ రంగంలో అయినటువంటి వారిని సంప్రదిస్తారు. వ్యాపారాన్ని పెంచుకునేందుకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ చేసుకుంటారు. కొత్త పరికరాలని కూడా కొనుక్కుంటారు. ఆర్థికమైనటువంటి నష్టంగా ఏమాత్రం అనుకోరు. కుటుంబంలో ఉండే స్త్రీజనం ఆలోచించి మాట్లాడుతూ ఉండేటువంటి సందర్భంగా వాద వివాదాలు రావు. అంతేకాక వ్యాపారము, వృత్తి కూడా ఎదుగుదల కలిగేటువంటి అవకాశానికి నోచుకుంటుంది. పారిశ్రామిక వర్గానికి చెందినటువంటి వారికి భాగస్వాములతో విరోధాలు వచ్చే అవకాశం ఏమాత్రమూ లేదు. అలాగని విశేషమైనటువంటి లాభం కూడా రాకపోవచ్చు, మధ్యమంగా ఉంటుంది. ఏ విధమైన అసంతృప్తి మాత్రం వారిలో ఉండకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. యోగిని ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే తప్పక అనేక అనుకూలమైన ఆలోచనలు కలుగుతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే అనుకూలంగా ఉంది. ఏ విధమైన వ్యతిరేకత ఉండకపోవచ్చు. అధికారులకి, క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం మరింతగా బాగుండే అవకాశం ఉంది. ఇంట్లో ఉండేటువంటి స్త్రీజనం అనుకూలమైనటువంటి పద్ధతితో ఉండే కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య ఐకమత్య భావన కలుగుతూ ఉంటుంది. ఎవరిలోనూ ఏ విధమైనటువంటి దోషాలని పట్టుకోవాలనే ఊహ మరొకరికి లేకపోవడం చెప్పుకోదగ్గ అంశం. కుటుంబంలోని ఏ విషయాన్ని కూడా బహిరంగపరచకుండా ఉండేందుకు కుటుంబం మొత్తం సహకరించడంతో చాలా చక్కగా ఉంటుంది కుటుంబం అంతా. ఈ రోజున ఎవరికి రుణాన్ని ఇవ్వరు. ఎవరి నుండి రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన కలిగి ఉండరు. యోగిని ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయుని పూజించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మానసికమైనటువంటి భయంతో ఉంటారు. ఏది చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి తాత్కాలికమైన వెనుకబాటుతనం గోచరించవచ్చు. వ్యతిరేకత ఏమాత్రము ఉండదు. పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి ధనం చేతిలో ఉంటుంది, కానీ పెట్టుబడి పెట్టడానికి మాత్రం తగినంత ధైర్యం చాలకపోవచ్చు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి కూడా మరింతగా అభివృద్ధి పథంలో రాణిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ పనులు చేసేటటువంటి వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి విశేషమైనటువంటి ఆదాయపరంగా కనిపిస్తూ ఉంటుంది.
చేస్తున్నటువంటి ఉద్యోగానికి తోడుగా మరొక ఉద్యోగాన్ని కూడా చేయడానికి ప్రయత్నిస్తే తప్పక అనుకూలించే అవకాశం ఉంది. అయితే ఏదైనా పొరపాటు కానీ జరిగినట్లయితే దాన్ని అంగీకరించడం మంచిది తప్ప దబాయించడం, తప్పుని మరొకరి మీదికి నెట్టేయాలని అనుకోవడం ఏమాత్రము సరికాకపోవచ్చు. యోగిని ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వరుని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఆదాయాన్ని అందిస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా బలంగా ఉంటారు. ఏ విధమైన అనారోగ్య భావన ఉండదు. ఇంట్లో వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం ఏదో 1-2 రోజుల పాటు తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా చెప్పుకోదగ్గ విషయంగా అనిపించదు. స్థలాలని, పొలాలని పూర్వం వ్యాపారం చేసి అమ్మిన వారైనా లేదా కొన్నటువంటి వారైనా ఓసారి దానికి సంబంధించినటువంటి దస్తావేజుల యథార్థతని పరిశీలించుకుని చూసుకోవడం అవసరం. ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సరి చేయించుకోవడం చాలా అవసరం. న్యాయస్థానంలో ఏవైనా అపరిష్కృతంగా కొన్ని అభియోగాలు, వివాదాలు ఉన్నట్లయితే వాటిని రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం చాలా అవసరం. యోగిని ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించడం వల్ల చక్కనైనటువంటి బుద్ధి లాఘవం కలుగుతుంది. ఏ పనిని చేయాలో ఉపాయాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయన. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సూటిగా మాట్లాడతారు, అలా అని చెప్పి విరోధాన్ని తెచ్చుకోరు. మొగమాటం లేకుండా వ్యవహరిస్తారు, అలాగని చెప్పి సంబంధాలని తెగగొట్టుకునే ప్రయత్నాన్ని ఏమాత్రము చెయ్యరు. న్యాయస్థానంలో అన్ని అభియోగాలు కూడా వీరికి అనుకూలంగానే ఉండేటువంటి కారణంగా తీర్పు అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం వచ్చినప్పటికీ లక్ష్య పెట్టని అవసరం లేదు. వైద్యునికి చూపించుకోవాల్సిన స్థాయిలో అనారోగ్యం ఉండదు. గృహాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచనకు వస్తారు, కానీ అంత ధైర్యాన్ని చేయడానికి మాత్రం సాహసించకపోవచ్చు. కుటుంబంలో ఉండే అందరి మధ్య ఐకమత్య భావన మరింత పెంపొంది ఉంటుంది. ఆరోగ్య భంగానికి అవకాశం ఏమాత్రము లేదు. ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా సక్రమంగానే ఉంటూ ఉంటాయి. ఆ కారణంగా పై ఉద్యోగులతో అతి చనువుని చూపించడం ఏమాత్రము సరికాదని యథార్థాన్ని గమనించుకోగలగాలి. యోగిని ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల కొత్తవైనటువంటి పరిశ్రమలకి సంబంధించిన ఊహలు కలుగుతాయి. తప్పక అనుకూలత లభించి తీరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే వ్యాపారం చేసి తద్వారా అధికమైనటువంటి లాభాన్ని పొందాలనే ఆలోచనలో ఉంటారు. ఉద్యోగస్తులైనటువంటి వారు పై ఉద్యోగ సంపాదన కోసమని పోటీ పరీక్షలకి సిద్ధమై ఆ పరీక్షల ద్వారా పై ఉద్యోగాన్ని సంపాదించి ఆర్థికంగా బలపడాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఇప్పుడు పితృపితామహార్జితమైనటువంటి స్థలాలు, పొలాలు లేదా ఇళ్ళు కానీ ఉన్నట్లయితే వాటిని అమ్మి మరికొంత సొమ్ముని కలిపి మరింత ధనాన్ని సంపాదించాలనే ఈ యోచనలో ఉంటారు. కుటుంబంలో ఐకమత్యం మరింత బాగుంటుంది. అయితే శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం తాత్కాలికంగా కలగచ్చు. ఆ అనారోగ్యాన్ని కారణంగా పెట్టుకుని భయపడుతూ ఉండడం ఏమాత్రము సరికాదు. ఎవరికీ ఏ విధమైనటువంటి ప్రాణ ప్రమాదము లేదు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించడానికి వ్యక్తుల్ని పెట్టవచ్చు లేదా హెచ్చరిస్తూ ఉండొచ్చు. మొత్తానికి వారికి చెప్పుకోదగ్గటువంటి అనారోగ్యం ఏమాత్రము లేనట్లుగానే భావించవచ్చు. యోగిని ఏకాదశి సందర్భంగా తులారాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించడం ద్వారా కొత్తదైనటువంటి బుద్ధి విశేషం గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ అడ్లు తొలగే అవకాశం పూర్తిగా ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యంతో ఉంటారు. సకాల భోజనం, సకాల నిద్ర ఉండకపోవచ్చు.
కొత్తగా పెట్టినటువంటి వ్యాపార సంస్థ మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటుంది. నష్టాల దిశగా ఏమాత్రం ఉండే అవకాశం లేనే లేదు. అనుకూలుడైనటువంటి వారిని మాత్రమే పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఎవరైనా ప్రతికూలుగా కానీ గోచరించినట్లయితే ఆ ప్రతికూలత చెప్పబడ్డ దాంట్లో నిజం ఉన్నదా లేదా ఒకసారి విశ్లేషించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా చేసే ప్రతి పనిని మాత్రం 1-2 మార్లు వీరు ఆలోచించడంతో పాటు ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారిని సంప్రదించి నిజమా కాదా తెలుసుకోవడం చాలా అవసరం. విద్యార్థులకి విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన పూర్తిగా తొలగిపోతుంది. స్వదేశంలోనే పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు కూడా. యోగిని ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పూజించడం వల్ల ధన ఆదాయంతో పాటు ధైర్య సాహసాలు కూడా సొంతం అవుతాయి. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఆచి తూచి మాత్రమే చేస్తారు. ఏ పనినైనప్పటికీ కూడా 1-2 మార్లు ఇతరులతో అంటే ఈ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారితో సంప్రదించి మాత్రమే చేస్తూ కనిపిస్తారు. దాన ధర్మాలని, అలాగే విరాళాలను ఇవ్వడాన్ని, అలాగే దైవ దర్శనాన్ని ఇది చేయాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏ ఒక్కటి ఫలించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. చేసేటటువంటి ప్రతి పని కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కలిగేందుకే చేస్తారు. అనుకూల ఫలితాలే లభించే అవకాశం గోచరిస్తుంది. వైద్య పరీక్షను చేయించుకున్నప్పటికీ కూడా అనారోగ్యం ఏమాత్రం ఉన్నట్లుగా కనిపించదు. అయినా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం గోచరిస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్య భావన మరింతగా ఉంటుంది. కానీ ప్రతి విషయంలోనూ మాత్రం మనోభయం అంతర్లీనంగా సంచరిస్తూ ఏం జరుగుతుందో అనేటటువంటి మానసిక భయం గోచరిస్తూ ఉండొచ్చు. యోగిని ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీరామచంద్రమూర్తిని పూజించడం వల్ల ఏ విధమైన పనైనా సంపూర్ణంగా సాధించగలవనేటటువంటి మనోధైర్యం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నటువంటి పనిని ఖచ్చితంగా సాధించి తీరవలసిందే అనే గట్టి పట్టుదలతో ఉంటారు. పట్టుదల మాత్రమే కాకుండా సాధించేంత వరకు కూడా విశ్రమించకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని చూసుకుని మాత్రమే దూరభార ప్రయాణాలను చేయడం అవసరం. ఒకవేళ తప్పనిసరి ప్రయాణమే అనిపించినట్లయితే ఒకరిని తోడు తీసుకుని ప్రయాణించడం ఎంతైనా అవసరం. బ్యాంకుల నుండి డబ్బును తెచ్చేటువంటి సందర్భంలో కానీ, వ్యాపారస్తుల నుంచి డబ్బును తెచ్చేటువంటి సందర్భంలో కానీ మరొకరిని తోడు చేసుకుని వెడుతూ ఉండడం, వస్తూ ఉండడం కొంత అవసరం. ఈ రోజున ముఖ్యంగా చేసేటువంటి ప్రతి పనిని ఏకాగ్రతా భావంతో చేయడం అవసరం. దైవ విరాళాలని, అలాగే దాన ధర్మాలని, ఇతరమైనటువంటి పుణ్యకార్యాలని చేయాలని ఆలోచిస్తారు. కానీ అది తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం గోచరిస్తోంది. యోగిని ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు శ్రీకృష్ణుని పూజించడం వల్ల అందరితోనూ ఐకమత్యం, అనుబంధం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం నుండి వచ్చినటువంటి స్థలాన్నో పొలాన్నో అమ్మివేయాలని, దానికి మరికొంత చేర్చి ఏదో కొత్తదైనటువంటి ఆస్తిని, స్థిరమైనటువంటి దాన్ని కొనాలని ఆలోచన చేస్తారు. అది ఏమాత్రం సరైన ఆలోచన కాదు. అది అమ్ముడయ్యే అవకాశం కూడా లేకపోవడం వల్ల కుటుంబం మొత్తం ఊపిరి పీల్చుకోగలిగిన అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం బరువుగా ఉందని, పై అధికారి అనుకూలించడం లేదనే అభిప్రాయంతో వ్యాపారాన్ని లేదా ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచన చేస్తారు. ఆ రెండూ జరిగే అవకాశం ఏమాత్రము ఉండదు. పూర్వం చేసినటువంటి ఉద్యోగంలో చిన్నమైనటువంటి లోటుపాట్లు ఏవైనా కానీ ఉండి ఉన్నట్లయితే వెంటనే వాటిని పరిష్కరించుకోవడం అవసరం తప్ప వాటి మీద న్యాయస్థానానికి వెళ్ళాలనే ఆలోచనతో ఉండడం ఏమాత్రము సరి కానీ కాదు. యోగిని ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవుని పూజించడం వల్ల కొత్తదైనటువంటి బుద్ధి విశేషం కలిగే అవకాశం ఉంటుంది. సమస్యని దాటిపోగలిగినటువంటి తెలివితేటలు లభిస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే చాంచల్య భావం హెచ్చుగా ఉంటుంది. వ్యాపారాన్ని మార్చాలని, ఉద్యోగాన్ని మార్చాలని, స్థలాన్ని మార్చాలని, వ్యాపార స్థలాన్ని మార్చాలని ఇట్లాంటి ఆలోచనలు తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది. ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదించినట్లయితే యథార్థత స్థితి ఏది సరైందో వారు తెలియచేయగలుగుతారు. దానికి అనుగుణంగా ప్రవర్తించడం మంచిది. విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నాన్ని చేస్తారు. చేసేటటువంటి ప్రతి ఉద్యోగము ఫలించదు, కానీ ఆ వచ్చినటువంటి ఉద్యోగం మాత్రం వీరికి అంత ఇష్టమైనది కాకపోవచ్చు. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది, కానీ వచ్చేటటువంటి ఉద్యోగం అందరికీ అనుకూలం అయ్యేటటువంటిది కాకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య భంగం కలిగి తీరుతుంది. ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యతిరేకత, ఆరోగ్యానికి సంబంధించిన లోటుతనం ఏదుందో దాన్ని పూర్తి చేసుకునేందుకు మరికొంత పెద్ద వైద్యుల దగ్గరికి కానీ వెళ్ళినట్లయితే అంతా సక్రమంగా సానుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రము సరికాదు. యోగిని ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏ పనినైనా చేయడానికి 10 మంది సహకారం కూడా లభించే అవకాశం వస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. యోగిని ఏకాదశి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆ శ్రీ మహావిష్ణువు సర్వ అనుకూలతని ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. యోగిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు? గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలలో స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు? యోగిని ఏకాదశి రోజు పాటించే ఏ విధుల ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన యోగిని ఏకాదశి పర్వదినం సందర్భంగా గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే తెల్ల గన్నేరు పూలతో కానీ, నందివర్ధనం పూలతో కానీ, తుమ్మి పూలతో కానీ, జాజి పూలతో కానీ లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే తులసి మాలికను లక్ష్మీనారాయణల చిత్రపటానికి అలంకరించడం, తులసి దళాలతో పూజించటం, తులసి జపమాలికను ధారణ చేయటం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా భూ సంబంధ, గృహ సంబంధ వ్యవహారాలలో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర నివేదన చేయటం ద్వారా కూడా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామం చదివినా విన్నా విశేషంగా శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే గృహంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలలో స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తిక్ గుర్తుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే స్వస్తి క్షేమ కార్య కథయతి ఇది స్వస్తిక్ అన్నారు. స్వస్తిక్ గుర్తు క్షేమాన్ని, శుభాన్ని కలిగింపజేస్తుంది. బ్రహ్మదేవుడితో పాటు స్వస్తిక్ గుర్తు ఆవిర్భవించిందని పురాణాలలో చెప్పారు. అందుకే ఇంటి ప్రధాన ద్వారం పైభాగంలో తడి గంధంతో కానీ, కుంకుమతో కానీ స్వస్తిక్ గుర్తుని ఏర్పాటు చేసుకుంటే విశేషంగా ధనలాభం కలుగుతుంది. అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి అన్ని ద్వారాల మీద గంధంతో కానీ, కుంకుమతో కానీ స్వస్తిక్ గుర్తు అలంకరించుకోవటం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఎర్రటి కుంకుమతో స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మధ్య భాగంలో గోడ మీద స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా పూజా మందిరంలో ఉన్న గోడ మీద కూడా స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంపూర్ణంగా సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. మహిళామణులకు ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే వంటగదిలో గ్యాస్ స్టవ్ పైభాగంలో గంధంతో ఒక స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేసుకొని దానికి 4 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఎడమవైపు, కుడివైపు
తడి పసుపుతో 2 నిలువు గీతలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి స్వస్తిక్ గుర్తు ద్వారా మహిళామణులు అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, కుటుంబంలో సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన ప్రదేశాల్లో గృహంలో స్వస్తిక్ గుర్తుని ఏర్పాటు చేసుకోండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా అదృష్టం తొందరగా కలిసి రావాలంటే గృహంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. ఆ ప్రత్యేకమైన నియమాలేంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.